విజువల్లీ ఛాలెంజ్ ఎన్పిఆర్టీ వారిని కూడా వేదికపైకి సాధన విడుదల యుగంధర్ గారు. అనికి విచ్చేసిన మీ అందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొన్న మీకు అందరికీ స్పోర్ట్స్ చేసినప్పుడు కూడా మరి ఆ రోజున చూశాను నేను. ఎంతో ఉత్సాహంగా మనకి ఒక వైకల్యం ఉంది, మనం చేయలేము అని అనకుండా ఎస్ వీ కెన్, మేము ఏదైనా చేయగలము అని చేసి మీకు మీరు ప్రూవ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా వాళ్ళు బైక్ పైన ఫ్యామిలీని ఎక్కించుకొని పిల్లల పట్ల అవకాశాలు మీకు ప్రభుత్వం ద్వారా కూడా కల్పించడం కూడా జరుగుతుంది. సో రైట్, మీరు ఎప్పుడు అలా ఉండాలని, అలాగే సొసైటీలో మిమ్మల్ని సాధారణమైన ఉన్నందుకు ఉంటున్నందుకు ఎప్పుడు కూడా అడిగే పరిస్థితి, నీకున్న ఏదైతే నీకు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ మన డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి పిల్లలకి స్కూల్ ఉన్న ఎన్జిఓస్ నాయకులు అలాగే స్కూల్స్ వాళ్ళందరికీ కూడా ఇచ్చించవలసిన అవసరం ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిన అవసరం. ఫోటోల్లో నేను 60వ తరగతిలో జూనియర్స్ అండ్ సీనియర్స్ కేటగిరీలో అంతర్జాతీయ ఆదరైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మొన్న మీటింగ్లో మన జిల్లా కలెక్టర్ గారు మీకోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని తెలియజేయడమే కాకుండా మీరు కోరిన విధంగా మనకి వెస్ట్ గోదావరి వెస్ట్వైల్ జిల్లాకి కలిపి మనకి స్పోర్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా మనకి సెపరేట్గా ఏలూరు జిల్లాకే ఈ స్పోర్ట్స్ని నిర్వహించాలి, ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని ఆ రోజు తీర్మానించినప్పుడు దానికి ఒప్పుకోవడం, అలాగే మీరు ఇంత ఘనంగా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ దినోత్సవంలో మీరు చక్కైన ప్రతిభని కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ఉంటే మమ్మల్ని సఫర్ నా దగ్గర రండి. భాగంగా 2 days బ్యాక్ మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు టీచర్ ఉన్నారా స్కూల్లో సింగింగ్ నేర్పించడానికి? వెరీ బ్యూటిఫుల్ వాయిస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనీషా, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఏమవుతారా మీరు చదివి? టీచర్. వెరీ గుడ్, వెరీ నైస్. నా కోసం మీరు 2 ఎగ్జాంపుల్ శాంపుల్ చూపించారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు తెలుసు మీ అందరూ చాలా టాలెంట్ అండి, బికాస్ మీతో ఇంటరాక్ట్ చేయడం ఫస్ట్ టైం కాదు. సో ఈ జిల్లాలో కానీ ఈ డిపార్ట్మెంట్లో 3 నెలలు పనిచేసినప్పుడు కానీ ఢిల్లీలో ఐఏఎస్లో మ్యాండేటరీగా 3 నెలలు సెక్రటరీలో అక్కడ పనిచేయాలి. సో అట్లా పనిచేసినప్పుడు మీ డిపార్ట్మెంట్ నేను పనిచేశాను. ఊరికే ఇక్కడ డెస్క్ వర్క్ చేయకుండా నా బాస్ చాలా మంచి బాస్, అక్రాస్ ఇండియాలో 7 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో 3 ఇన్స్టిట్యూట్ పంపించి చూడమన్నారు, స్టడీ చేయమన్నారు. అంటే అడిట్ క్యాంప్లు అన్నిటికీ నేను అటెండ్ అయి ఉన్నాను కాబట్టి అక్కడికి ఎలా ప్రోగ్రామ్ చేస్తారు, చాలా మాస్ ప్రోగ్రామ్ చేస్తారు. మామూలుగా నార్మల్గా
సింగింగ్ నేర్చుకొని పాడడం వేరే. ఇంత మీ అందరూ డిఫరెంట్లీ ఏబుల్ కాదు, యువర్ ఆల్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్. మీ అందరూ చాలా పిల్లలుగా పాడమంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు నేను పాడలేను. సో మీ అందరికీ చాలా స్పెషల్. ఏదో ఒక సెన్స్ లేదు కానీ ఇంకొక సెన్స్ మీరు అది చాలా బ్యూటిఫుల్గా ఉపయోగించుకొని ముందుకు వస్తున్నారు. నాకు ఇది లేదు అది లేదని చెప్పి మామూలు వాళ్ళ ఈ రోజు నేను కూడా అప్పుడు డిమోటివేట్ అవుతాను. కానీ మీ అందరూ ఎంత మోటివేషన్ తోటి పనిచేస్తున్నారు, ఎట్లా ముందుకు వస్తున్నారు. ఏది డిఫరెంట్లీ ఏబుల్డ్, మీ అందరూ డిజేబుల్డ్ కాదు. నేను అది లేదు ఇది లేదు ఒక రోజు కూడా కంప్లైంట్ చేయకుండా మొన్న మీటింగ్లో చూసాను ఆయన ఎంత ఫైర్ లాగా మాట్లాడుతున్నారు. అంత వరుసగా లిస్ట్ వచ్చేసి అంత ఆర్గనైజ్డ్గా మాట్లాడడం కూడా ఇట్స్ టాలెంట్. నాకు కూడా అది రాదు, నేను ఇట్లానే మాట్లాడగలను. కానీ అంత బ్యూటిఫుల్గా ఆయన నాకు ఇది కావాలి, మాకు ఈ ప్రాబ్లమ్ అని వరుసగా లిస్ట్ అవుట్ చేసుకొని వేరే వాళ్ళు ఏమైనా చెప్తే నాకు అర్థం కాకపోతే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రూల్స్ కోసంగా. సో మీ అందరూ మామూలు వాళ్ళు కాదు, నాకు ఎప్పుడూ తెలుసు. ఏదో నా వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, మంచి గేమ్స్ ఆడాలి, ఒక 5 గేమ్స్ పెట్టాలని అనుకుంటే 68 గేమ్స్ మీరు ఆడారా? ఇంతమంది పీటీ టీచర్స్ 68 గేమ్లో ఒక గేమ్ కూడా నాకు రావు ఆనెస్ట్గా. యూ ఆల్ ప్లేడ్ 68 గేమ్స్, బ్యూటిఫుల్. సో జస్ట్ అంటే ఐ డోంట్ నో హౌ టు టెల్ ఇట్ ఇన్ తెలుగు. కానీ ఇది లేవని ఒక యూ కెన్ ఆల్వేస్ ఒక రూమ్లో ఉండి నేర్చుకోవచ్చు, మోటివేషన్ లేకుండా ఉండొచ్చు. అందువల్ల ఏమవుతుంది, ఏదో ఒకటి నేర్చుకుంటాను, నా వల్ల అయిందే చేస్తాను. మాకు కానీ మా ఫ్యామిలీ కానీ మా సొసైటీ కానీ మీలాంటి ముందుకు వచ్చిన వాళ్ళని మా ఎగ్జాంపుల్గా నేను తీసుకోవాలి. సో మీరే ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని ఈ 68 గేమ్లో పార్టిసిపేట్ చేసి నాకు సాంగ్ వచ్చి అది వచ్చి మీ టాలెంట్ ఎట్లా చూపించుకుంటున్నాను. ఇలా కూడా ఉండొచ్చు తెలియకుండా చాలా మంది సైలెంట్గా రూమ్లో స్టక్ అయిపోయి నాకు కాలు పని చేయదు, నాకు చెవి పని చేయదు, కళ్ళు పని చేయదు అని చెప్పేసి డీమోటివేట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా నేను చూస్తున్నాను. సో వాళ్ళందరికీ మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నారని మీకు తెలుసో తెలియదు, మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సిగ్నేచర్ కోసం, న్యూరో సర్జరీ కోసం మనకున్న ఆర్డర్ ఉన్నాయి కావాలంటే ఏం బ్యాటరీ గవర్నమెంట్ జీవో అవసరం సార్. అలింకో క్యాంప్స్ పెట్టండి, అలింకో క్యాంప్స్ అలింకో క్యాంప్స్లో వచ్చాయి ఐటమ్ సార్ రాస్తాం. తర్వాత ఏసరత్నం గారు సిద్ధంగా ఉండాలి. రెడీ